నా పేరు కంచి. నా దగ్గర బోలెడు కథలున్నాయి. అవి నేను మీకు చెప్పబోతున్నాను. ఇక మొదలు పెడదామా? ఒక ఊరిలో ఒక చిన్న పిల్లి ఉండేది. దాని పేరు మీను. మీనుకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. కానీ ఒక సమస్య ఉండేది. అదేమిటంటే దాని గొంతు విచిత్రంగా ఉండేది. మియాం మియాం అని పాట పాడుతుంటే అందరూ చెవులు మూసుకునేవారు. ఒకరోజు మీనుకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. తనొక పెద్ద సంగీత కచేరీ పెడితే అందరూ తన గొంతును ఆస్వాదిస్తారని అనుకుంది. ముందుగా బావిలో ఉన్న కప్పని చూసింది. కప్ప బావా, నా పాట వింటావా అని అడిగింది. కప్ప తల పైకెత్తి చూసి, ఏం పాట బావా, పాడు అన్నది. మీను ఆనందంతో మియాం 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 అని పాట పాడింది. దాని పాట పూర్తవడానికి ముందే కప్ప, నాకు చాలా పనుంది, మళ్ళీ వస్తాను అని బావిలోకి వెళ్ళిపోయింది. మీనుకి కొంచెం నిరాశ కలిగింది. కానీ అది దాని ప్రయత్నం ఆపకుండా తదుపరి ప్రేక్షకుణ్ణి వెతకడానికి వెళ్ళింది. దానికి చెట్టు మీద కూర్చున్న ఒక గబ్బిలం కనబడింది. ఇక మీను, గబ్బిలం అన్నయ్య, నా పాట వింటావా అని అడిగింది. గబ్బిలానికి రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాడు. సరే పాడు, కానీ కొంచెం నెమ్మదిగా పాడు అంది. మీను మళ్ళీ అదే పాట పాడింది. మియావ్ 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 అని. గబ్బిలం అరవాక్యం పూర్తయ్యేసరికి గురకపెట్టి నిద్రపోయాడు. మీనుకి కోపం వచ్చింది. కానీ ఆ పాట ఎంత బాగుందో చూడు, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాడు అని గర్వపడింది. మీను చివరి ప్రయత్నంగా ఒక గడ్డి మేస్తున్న గేదెను చూసింది. ఓ గేదత్తయ్యా, నా పాట వింటావా, చాలా బాగుంటుంది అని అడిగింది. గేదె మొదట్లో వద్దంది. కానీ మీను బ్రతిమలాడాక ఓకే సరే పాడు. నేను పూర్తి ఉత్సాహంతో శక్తినంతా కూడా తీసుకుని పాట మొత్తం పాడింది. మియాం 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 మియాం. పాట పూర్తయిన తరువాత మీను గర్వంగా నిలబడి ప్రశంసల కోసం ఎదురు చూసింది. ఏదే కొంచెం సేపు ఆలోచించిన తరువాత, నిజంగా అద్భుతంగా పాడావు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారనుకుని. నిజమా? నేనింతవరకు ఎప్పుడూ ఇంత కామెడీగా ఉన్న పాట వినలేదు. నీ గొంతు నిజంగానే చాలా విచిత్రంగా ఉంది. నాకు భలే నవ్వొచ్చింది. ఏంటి, నవ్వొచ్చిందా అని మీనుకి కోపం వచ్చి మని కోపంగా వెళ్ళిపోయింది.